ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ముద్దపప్పు చారు అండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ముద్దపప్పు వండుతున్నానండి. దానికోసం కందిపప్పు తీసుకున్నాను. ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకుని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 3 సార్లు వాష్ చేసుకోవాలండి. ముద్దపప్పు చారు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న గ్లాస్ పప్పు అయితే సరిపోతుంది. ముద్దపప్పుకి ఎప్పుడు కూడా కందిపప్పు అయితేనే టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఇక్కడ వాష్ చేసాను. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. కానీ మనకి ముద్దపప్పు చల్లారిపోయాక చిక్కబడిపోతుంది. అందుకని నేను ఇక్కడ 2.5 గ్లాస్ వాటర్ అయితే వేసానండి. 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేయడం వల్ల మనకి చిక్కబడకుండా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందండి. ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి విజిల్ వేయించాలి. ఒక 5 విజిల్లు వేయించుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ముద్దపప్పు చాలా ఈజీగా వండేసుకోవచ్చండి. మనకి ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు, టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా అయిపోయి రెసిపీస్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టేశాను. 5 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ప్రెషర్ పోయే వరకు మూత తీయకూడదు. ముద్దపప్పు అయితే ఉడుకుతూ ఉంటుందండి. అలాగే నేను పక్కన రైస్ కూడా కడిగి పెట్టేశాను. అన్నం అయితే ఉడుకుతుంది. ఇప్పుడైతే మనం చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీన్ని రసం అని కూడా అంటారు. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు అందులోకి మనం పసుపు, అలాగే తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను 1/2 స్పూన్ కారం వేసానండి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, చిన్నది చింతపండు, అలాగే ఒక టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. నేను అన్నీ కూడా స్టవ్ మీద పెట్టే వేసాను. ఇప్పుడు ఇది ఉడికించాలి. రసం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి ఇది బాగా మరగాలండి. పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి, పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నేను ఇందులో 1 స్పూను బెల్లం పొడి వేసానండి. మేము టీ కాఫీల్లోకి పంచదార వాడమండి, బెల్లం పొడి వాడతాము. నా దగ్గర బెల్లం పొడి ఉందని 1 స్పూన్ వేసాను. మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే చిన్నది బెల్లం ముక్క వేసుకోవచ్చండి. అలాగే కొంతమంది అయితే పంచదార వేసుకుంటారండి. మన ఇష్టము. బెల్లమైన పంచదార అయినా కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొంగిందండి. నేను సిమ్లో పెట్టేసాను. ఇది బాగా మరగాలి. మనం పెట్టిన క్వాంటిటీలో ఒక వంతు మరిగించేయాలండి. అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా వేసినవి ఉడికిపోవాలి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు అండి. ఇప్పుడైతే మనకి మరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడైతే మనం చారుకి పోపు పెట్టుకుందామండి. నేనైతే కొంచెం ఆయిల్ వేసి వడియాలు అనేది వేయించాను. ముద్దపప్పు చారులోకి వడియాలు కానీ అప్పడాలు కానీ ఉంటే చాలా బాగుంటుంది కదా. అలాగే నాకైతే ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి. మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి. వడియాలు అయితే ఫ్రై చేసాక చూపిస్తానండి. అన్నీ కూడా ఫ్రై చేసాను. ఇప్పుడైతే చారు పోపు పెట్టుకుందాము. దానికి కావాల్సిన పోపు దినుసులు అన్నీ కూడా ముందుగానే తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు చిన్నది సరిపోతుందండి, సగం ఉల్లిపాయ, అలాగే కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి వేయించాలండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకైతే ఫ్రై అయిపోయిందండి. దీన్నైతే చారులో వేసేద్దాము. ఇలా కొంచెం చారు పోపు గిన్నెలో వేసేస్తే పోపు అంతా కూడా మనకి చారులోకి వచ్చేస్తుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది అలా అయితే. ఇప్పుడైతే మనకి వేడివేడిగా చారు కూడా రెడీ అయిపోయిందండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఏం వండాలో తెలియనప్పుడు ఇలా ముద్దపప్పు చారు చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ప్రెషర్ పోయింది. మూత తీసానండి. ముద్దపప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, 1/2 గ్లాస్ వాటర్ వేయడం వల్ల కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. లేదంటే చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటే మనకి ముద్దపప్పు అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ముద్దపప్పు అలాగే చారు రెడీ అయిపోయినాయి. ఈరోజు లంచ్కి అయితే నేను ఈ రెసిపీస్ చేశానండి. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.